హాయ్ ఫ్రెండ్స్, నేను డిన్నర్కి పెసరట్టు కాంబినేషన్లో కొత్తిమీర పచ్చడి చేద్దామని అనుకున్నాను. సో దానికోసం నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో నేను నల్ల జీలకర్ర తీసుకున్నానండి. మీ దగ్గర వైట్ ఉంటే వైట్ కూడా వేసుకోవచ్చు. అండ్ 1 కప్ ధనియా తీసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో 1 కప్ పల్లీలను కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై అయ్యాక నేను దీంట్లోనే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చా అలాగా చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం కారంకి తగ్గట్టు చూసుకొని నేను పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నానండి. స్ప్లిట్గా చేసేసి వేసుకున్నాను. ఇవి కూడా మంచిగా మగ్గిపోవాలి. ఇవన్నీ మంచిగా మగ్గాక మనం ఫస్ట్ దీన్ని మిక్సీ చేసుకోవాలండి. వీటితో పాటు దీంట్లో నేను చింతపండు, ఉప్పు, ఎండుమిర్చి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం కచ్చాబచ్చాలాగా. ఆ తర్వాత నేను ఒక 4 మీడియం సైజ్డ్ టొమాటోస్ తీసుకొని ఇంతకుముందు మనం వేసుకున్న గిన్నెలోని కొంచెం ఆయిల్ వేసేసుకొని మగ్గించుకోవాలి. అది అంతా కొంచెం పొట్టు పోయాక టొమాటో పైనది ఆ తర్వాత మనం ఒక కొత్తిమీర కట్ట తీసుకొని చిన్న చిన్నగా తరిగి మనం మగ్గిన టమాటో గిన్నెలో వేసేసేయాలండి. కొంచెం కొత్తిమీర మగ్గితే సరిపోతుంది. అది కూడా ఆఫ్ చేసుకొని మనం ముందుగానే పట్టుకున్న కచ్చాపచ్చా పేస్ట్లో ఈ టొమాటో కొత్తిమీరని కూడా వేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇదంతా మిక్సీ పట్టేసుకున్నాక నేను దీనికి పోపు వేయడానికి అని చెప్పేసి అదే గిన్నెలో నేను మినప్పప్పు, నల్ల జీలకర్ర, ఎండుమిర్చి తీసుకున్నానండి. సో ఇవన్నీ కూడా బాగా మగ్గాక మళ్ళీ నేను కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత కరివేపాకు, పసుపు, ఇంగువ వేసేసుకోవాలి. సో ఇదంతా బాగా కలిసిపోయాక తర్వాత నేను ముందుగానే పేస్ట్ చేసుకున్న కొత్తిమీర పచ్చడిని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. వేడివేడిగా పెసరట్టుతో నేను దీన్ని పేరప్ చేశాను. మీకు గనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.